మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇంకా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ వీళ్ళ మీద కేసు నమోదైంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా, అంటే ఫలితాలు వెలువడే ముందు వరకు కూడా వీళ్ళంతా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో తన మీద కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంచెమైంది సరే బాగానే చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళు విపరీతమైన మాటలు అన్నారు. అవును. సో దీని గురించి ఇప్పుడు వాళ్ళ మీద కేసు నమోదైంది. ఆ శ్రీరెడ్డి కూడా తను ఇప్పుడు సోషల్ మీడియా ముందుకు వచ్చేసి తన అపాలజీ కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులు ఇవన్నీ జరిగాయి. అసలు వాళ్ళ మీద ఎటువంటి కేసులు బుక్ అయినాయి ఏంటి సార్? అసలు ఒక్కసారి మాకు క్లియర్గా చెప్తారా? మేడం, ఇప్పుడు వీళ్ళ మీద వచ్చి చాలా కొత్త సెక్షన్, ఇప్పుడు ఇదివరకు ఐపీసీలో లేని బిఎన్ఎస్ అన్న కొత్త యాక్ట్ వచ్చింది. భారతీయ న్యాయ సంహిత అని ఇండియన్ పీనల్ కోడ్ని రీప్లేస్ చేసింది. అందులో అన్ని కొత్త కొత్త సెక్షన్స్ పెట్టారు. అందులో ఒక కొత్త సెక్షన్ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. ఎప్పుడైతే ఇద్దరు కానీ ఎక్కువ వ్యక్తులు కానీ ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడతారో అప్పుడు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. ఇది చాలా డేంజరస్ సెక్షన్. ఇదివరకు వచ్చి మనకి మకోకా యాక్ట్ అని ఒకటి ఉంది. నార్మల్గా ఇప్పుడు మనకి మహారాష్ట్రలో ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఇన్వోక్ చేస్తారు. అందులో బెయిల్ దొరకదనమాట. మినిమం 1 to 5 years దాకా బెయిల్ దొరకదు, జైల్లోనే పెడతారు. అవన్నీ తీసుకొచ్చి ఆ స్ట్రింజెంట్ సెక్షన్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఇది మన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎవరైతే ఇట్లా ఇదే పర్పస్ పెట్టుకొని రెగ్యులర్గా చేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఇన్వోక్ చేసే సెక్షన్ ఇది. అంతకుముందు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు డిప్యూటీ సీఎం, అప్పుడు ఒక పొలిటికల్ లీడర్. అవును, అంతవరకే ఉండే. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారని అనుకోవచ్చా? అలా ఏం లేదు మేడం. ఎందుకంటే చూడండి, ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళు చీఫ్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. ఒక గెజెటెడ్ ఆఫీసర్ అన్నా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. అంతేకాదు, నేను ఎప్పుడైనా నాకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన అటెండర్ నుంచి మనం మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి, రెస్పెక్ట్ తోటి. అంతేగాని ఇప్పుడు మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో చాలామంది అటెండర్స్ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది జడ్జి గారి వరకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం మిస్బిహేవ్ చేస్తే ఆయనకు కూడా తెలిసిపోతుంది. అది మన క్యారెక్టర్ ఏంటో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ అటెండర్, ఒక కోర్టులో ఒక అటెండర్కి ఇచ్చే రెస్పెక్ట్ జడ్జి గారికి ఇస్తున్నట్టు. అది మాకు మా గురుగారు నేర్పించిన, చిన్నప్పుడు చెప్పిన ఇది చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే ఇఫ్ సంబడి రెస్పెక్ట్స్ యూ, దట్ రెస్పెక్ట్ కమ్స్ టు మీ అంటారు సీనియర్ లెవెల్లో. ఇప్పుడు మనం సీఎం ఆఫీస్కి వెళ్తే అక్కడ అటెండర్ ఉంటాడు, ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేది మనకు సీఎం దాకా తెలుస్తుంది. ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మీ ఎండీ గారు ఎక్కడో ఉంటారు, అక్కడ నుంచి నేను మిస్బిహేవ్ చేసుకుంటూ వస్తే ఆయనకు తెలిసిపోతుంది కదా. సో అది మనం ఎవరైనా సరే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాదు, వాళ్ళు చాలామంది పబ్లిక్ సర్వెంట్, నువ్వు పబ్లిక్ సర్వెంట్ అంటూ ఉంటారు సినిమా డైలాగ్ లాగా. అలా కాదు, దే ఆర్ ఆల్ పబ్లిక్ ఆఫీషియల్స్. వాళ్ళు హై కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఆఫీసర్స్. వాళ్ళు మనం ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడడం చాలా తప్పు. అంటే సార్ ఇప్పుడు శ్రీరెడ్డి అపాలజీ చెప్పింది, ఓకే, అంటే తన మీద ఉన్నటువంటి కేసు రద్దయినట్టేనా? కాదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ క్రైమ్ బుక్ అయింది. సేమ్ ఇష్యూ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా జరిగింది. ఇదే హియరింగ్, బెయిల్ ఇవ్వండి, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయకండి అని. హైకోర్టు కూడా ఏమన్నదంటే, మీరు జడ్జెస్ గురించే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మీకు నేనెందుకు రిలీఫ్ ఇవ్వాలి, యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. అందుకనే ఖచ్చితంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయినా, శ్రీరెడ్డి అయినా, ఇంకా మన పోసాని కృష్ణమురళి అయినా వీళ్ళందరి మీద యాక్షన్ ఉంటుంది. అది చాలా డేంజరస్ సెక్షన్. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 బిఎన్ఎస్ అంటారు. అందులో లైఫ్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అంటే లైఫ్ శిక్ష పడుతుంది అందులో, లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే మాట్లాడిన మాటలకి అది ఆర్గనైజ్డ్గా చేశారు కదా. ఇప్పుడు ఒకళ్ళు ఏదో సరదాగా రాసేసి ఉంటే అంత పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, అపాలజీతో అయిపోయేది. వీళ్ళు అదే పని పెట్టుకుని, అదే బిజినెస్గా పెట్టుకుని, మేము తిడితే మేము ఫేమస్ అవుతాము, మేమేమో జగన్ గుడ్ బుక్స్లోకి ఎక్కుతామని తిట్టారు. ఆయన దిగిపోతూనే వీళ్ళకి ఎఫెక్ట్ పడ్డది. అంటే యాక్చువల్లీ వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ పొజిషన్కి వస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు. పోలీస్ వాళ్ళు కాల్ చేసి నువ్వు రా అనేటప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కాదా గ్రావిటీ ఏంటో. ఎప్పుడైతే పోలీసులు ఫోన్ చేసి 100 సార్లు నువ్వు రావాలి అని మన ఇంటికి వచ్చి వెతకడం స్టార్ట్ చేస్తారో ఎలాంటి వాళ్ళైనా భయపడతారు, పారిపోతారు. అంటే సార్ ఇప్పుడు మీ గెస్ ప్రకారం చెప్పండి, ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ తను ఎట్లా అంటే ఒక యుగానికి ఒకటి టైప్ అనమాట. అవును, అందరు ఒకటైతే తను మాత్రం అంటే వెరైటీగా కదా. సో తను ఏమైనా అపాలజీ చెప్పే ఛాన్స్ ఉందంటారా?
అతను అపాలజీ చెప్పినా చెప్పకపోయినా ఆయన మాత్రం అరెస్ట్ అవ్వడం నాకు తెలిసినంత మటుకు అయితే కానీ కన్ఫర్మ్. తనకేదో పెద్ద పెద్ద వాళ్ళంటే అలా తెలుసు ఇట్లా ఎవరు అది తెలిసినా అని ఏం అంటారు కదా తెలిసినా సార్. పోలీస్ అనేది ఒకసారి కేసు బుక్ అయింది అన్న తర్వాత ఆల్రెడీ హైకోర్టు సూపర్విజన్కి వచ్చేసింది కేసు, వాళ్ళ దృష్టికి వాళ్ళ నోటీస్కి వచ్చేసింది. ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షనే ఉంటుంది, ఇంకా సీరియస్గా కూడా ఉండాలని నా ఫీలింగ్, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళని తిట్టడము, ఇష్టం వచ్చినట్టు ఇలా చేయడము తప్పు కదా మేడం. ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఒకళ్ళని విమర్శించే హక్కు ఉంది, బట్ దట్ క్రిటిసిజం హ్యాస్ టు బి కన్స్ట్రక్టివ్. ఒక చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు మనము కావాలంటే మన గవర్నమెంట్, మన చీఫ్ మినిస్టర్, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కొన్ని చేసే యాక్షన్స్ మనకు నచ్చట్లేదు. మనం ఇష్టం వచ్చినట్టు తిడితే మనం జైలుకి పాలవుతాం. అలా కరెక్ట్ కాదు. మనం రిక్వెస్ట్ఫుల్గా మనము ఏదన్నా మనం వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. సార్ తమరు ఇట్లా చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఎందుకు, ఆయన ఎన్నోసార్లు ఆయన చెప్తారు పబ్లిక్ మీటింగ్స్లో, ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. అపోజిషన్ వాళ్ళకి చెప్తున్నారు కదా, కలిసి కూర్చొని పనిచేద్దాం, కావాలంటే అది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాను, మీరు రండి, మనం అందరం కలిసి పనిచేద్దామని ఆయననే కాల్ ఇస్తున్నారు అందరికీ. సో అలాంటప్పుడు తప్పేముంది. క్రిటిసిజం అనేది చాలా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఒక మనిషిని మనం విమర్శించే హక్కు మనకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ లాంగ్వేజ్లో మేము ఒక జడ్జి గారు ఇచ్చిన జడ్జ్మెంట్ని మేము క్రిటిసైజ్ చేయగలుగుతాం, కానీ జడ్జి గారిని క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే నాకు ఒక ఉన్నత హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్లో మిస్టేక్స్ పెట్టి మేము హయ్యర్ కోర్టుకి వెళ్ళి, సుప్రీం కోర్టుకి వెళ్ళి, సార్ ఇట్లా తప్పులు జరిగినాయి తమరు కన్సిడర్ చేయండి అంటే చూస్తారు. వాళ్ళు చూసి తప్పు అంటే దాన్ని సెటిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, శ్రీరెడ్డి, పోసాని గారు, ఇంకా ఆర్జీవి గారు, వీళ్ళు ముగ్గురు ఈ కేసు నుంచి బయటపడడానికి ఇంకేం లేదా? కష్టమే అండి. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు అనేది బుక్ అవ్వడం చాలా ఈజీ, దాంట్లోంచి బయటపడాలి అంటే అది అంత ఈజీగా క్వాష్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు పెట్టినవి కొన్ని వందల వేల వీడియోస్ దొరుకుతాయి, మీరు తిట్టినవి, ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అవునవును. అందులో కూడా అలాంటివి చాలా హీనియస్ సెక్షన్స్ బుక్ అవుతాయి. అన్నీ కూడా తిట్టడం, ఒక మనిషిని తిడితే 6 months మనకి 1 year 2 years శిక్షలు ఉన్నాయి, కొన్నిటికైతే 5 years కూడా ఉన్నాయి అట్లా. సో అవన్నీ చాలా రాంగ్ అది. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చాలా వైడ్ యాంబిట్. మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు, వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ చేసిన సైబర్ క్రైమ్ సోషల్ మీడియాలోనే కదా వాళ్ళు క్రైమ్ చేసింది. ఇవన్నీ కూడా ఆ డెఫినేషన్లో యాంబిట్లో వచ్చినాయి అంటే హైకోర్టు కూడా ఒప్పుకుంది, కరెక్టే, మీరు యూ ఫేస్ ద మ్యూజిక్ అని చెప్పింది హైకోర్టు కూడా. అంటే సరే, ఇప్పుడు నార్మల్గా చాలామంది ఉంటారు అంటే అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇందాక మీరు అన్నట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని బయట కూడా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. పర్టికులర్ ఒక పర్సన్ని టార్గెట్ చేసుకుని ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ విధంగా పోవచ్చా? డెఫినెట్గా అవి కామన్. అది ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు రోజు వచ్చే సెక్షన్లే, చాలా మందికి తెలీదు. పరువు నష్టం దావా అంటారు. పరువు నష్టం ఇంకా పర్వాలేదు, అది చాలా తక్కువ. దానికి మీకు ఇంకా చాలా చిన్న విషయం. అందులో మీరు చెప్పినట్టు అపాలజీ చెప్తే కోర్టు పో అని వదిలేస్తుంది, ఇందులో వదలడానికి లేదు. ఇవి చాలా పెద్ద క్రైమ్స్ కింద వస్తాయి ఇవన్నీ. సో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బాగకుండా మన నోరు మన హద్దుల్లో దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇటువంటివి ఏమీ రావు. లేకపోతే పారిపోతే పోలీసులు కాల్ చేయగానే పారిపోతారు, లేదా ఇంటికి రాగానే దొరకకుండా వెళ్ళిపోతారు. అండర్ గ్రౌండ్ అయినారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా. అవునవును. మరి ఎందుకు సార్ ఇంత ఇష్టం వచ్చినట్టు అట్లా వాడడం? అదే పనిగా పెట్టుకొని అంత ఇష్టం వచ్చినట్టు వాడడం ఎందుకు? ఇప్పుడు అపాలజీ చెప్పడం ఎందుకు? అంటే మేబీ నేను అనుకుంటుంది ఏంటంటే వీళ్ళందరి వెనకాతలో కూడా మన ఇదివరకు రూలింగ్ పార్టీ వాళ్ళు ఉండుండొచ్చు, ఏదైనా ఉండుండొచ్చు. ఎందుకంటే అక్కడ దాకా కూడా ఇన్వెస్టిగేషన్లో వచ్చిందంటే ఎవరిని కూడా స్పేర్ చేయరు, ముందు ఇంకా పై వరకు కూడా వెళ్తారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఆ తర్వాత ఇలాంటి లా అండ్ ఆర్డర్లో ఇదొక ఇష్యూ, మంచి ఇష్యూ టేకప్ చేశారు. థర్డ్ ఇష్యూ వచ్చి స్కామ్స్ జరిగినాయి అన్నారు, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు యాక్టివ్గా టేకప్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్. చంద్రబాబు గారికి అయితే ఓవర్ 40-50 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ. ఆయన చాలాసార్లు పబ్లిక్ మీటింగ్స్లో కూడా అడుగుతున్నారు పబ్లిక్ని, నేను యాక్షన్ తీసుకోవాలా వద్దా మీరు చెప్పండి అని. నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం రీసెంట్గా మనం విన్నది కూడా, ఎప్పుడైతే ఈ అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో, ఇప్పుడు షర్మిల గారికి కానివ్వండి, వాళ్ళ విజయమ్మ గారికి కానివ్వండి, వాళ్ళకి మేము కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తామని ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే దీనికి రిలేటెడ్ టాపిక్ మొత్తం మాకు క్లియర్ కట్గా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.